కోరికలు ఎక్కడి నుంచి వస్తాయంటే మనసు నుంచి వస్తాయి. ఈ కోరికలు సృష్టిస్తుంది ఎవరో తెలియదు. వీటికి మూలం ఎక్కడ, అంతం ఎక్కడ, దీన్ని ఆపితే హ్యాపీగా ఉండొచ్చు అంటాం. ఎలా ఆపాలి? మానవుడు సృష్టి ఆది నుంచి కూడా ఇది ఒక మిస్టరీ. ఈ ఆలోచన చాలా శక్తివంతమైంది అన్నప్పుడు దానికి ఒక పర్యవసానాలు భ్రమలు, భ్రాంతి, దుఃఖము, ఘర్షణ ఎందుకు అవుతున్నాయి? 99% మనం భయపడటానికి కారణం మన ఊహే. ఈ లాజిక్కి వేదపరమైన ఆధారం ఏమైనా ఉందా? వేదం అంటే జ్ఞానము అని అర్థం. ఇట్స్ నాట్ ది నాలెడ్జ్. జ్ఞానం వేరు, నాలెడ్జ్ వేరు. ఈ భౌతిక జీవన విధానంలో, ఈ ప్రకృతిలో థాట్లెస్ స్టేట్ జీవన విధానం ఎలా? థాట్ అవుట్ సైడ్ ది వరల్డ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. ఇన్సైడ్ డూ వి నీడ్ దట్? ఎవరైతే మనసుతో జీవిస్తూ ఉన్నాడో వాళ్ళెవరూ కూడా పూర్ణ సంతోషం పొందటానికి అవకాశమే లేదు. రాసి పెట్టుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం, ఇప్పుడు మనతో పాటు ఆచార్య మైనంపాటి ప్రసాద్ గారు ఉన్నారు. వారు ఎంతో ఆధ్యాత్మికంగా పరిమళించిన వారు. ఎన్నో సత్సంగాలు చేస్తూ ఉంటారు. వీరికి పూర్వాశ్రమంలో వీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, అమెరికా దేశంలో గ్రీన్ కార్డ్ రావటమే చాలా గొప్ప అనుకుంటే అక్కడ గ్రీన్ కార్డుని వదిలేసి ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మిక మార్గంలో వారు సేవలు అందిస్తూ ఉన్నారు. ఎంతోమంది గురువుల దగ్గర శుశ్రూత చేసి ఉన్నారు చిన్న వయసులో. ఇప్పుడు ఎన్నో సత్సంగాలు చేస్తూ ఉన్నారు. వారు ఈ మధ్య హ్యాపీ లివింగ్ అనే పేరుతో ఎన్నో సత్సంగాలు చేస్తూ ఉన్నారు. అసలుకి హ్యాపీ లివింగ్ అంటే ఏంటి? అసలుకి జీవితంలో హ్యాపీగా ఉండటం సాధ్యమా? వాళ్ళకి హ్యాపీగా ఉంచుతున్నది ఎవరు? వాళ్ళకి ఈ హ్యాపీగా మనల్ని ఉంచడానికి మూల కారణం ఏంటి? ఆ మైండా, మనసా, వ్యక్తి, మన సమాజమా, మన జీతమా, మన ఆర్థిక స్థితిగతుల, ఇలాంటి ఎన్నో ఉంటాయి. అలాంటి విషయాలపైన సమగ్రంగా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అసలుకి మనిషి జీవితంలో కొంతమంది బాగా సక్సెస్ అవుతారు, బాగా ఫెయిల్యూర్ అవుతారు. సక్సెస్ అయినోడికి దుఃఖం ఉంటుంది, ఫెయిల్యూర్ అయినోడికి దుఃఖం ఉంటుంది. అలాగే దుఃఖం ఎందుకు వస్తుందిరా అంటే మళ్ళీ ఆలోచనలే కారణం అంటారు. ఈ ఆలోచనలు ఆపేది ఏందిరా అంటే ఎవడికి తెలియదు. ఆ మనసును ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో ఎవడికి తెలియదు. దుఃఖానికి కారణం కోరిక అని గౌతమ బుద్ధుడు అన్నారు. కోరికలు ఎక్కడి నుంచి వస్తాయంటే మనసు నుంచి వస్తాయి. ఈ కోరికలు సృష్టిస్తుంది ఎవరో తెలియదు. వీటికి ఎక్కడ మూలం ఎక్కడ, అంతం ఎక్కడ, దీన్ని ఆపితే హ్యాపీగా ఉండొచ్చు అంటాం. ఎలా ఆపాలి? ఎలా ముందుకు సాగాలి? శ్రీ గురుభ్యో నమః. ముందు మారెళ్ళ రవిశాస్త్రి గారికి చాలా కృతజ్ఞతలు. ఎందుచేతనంటే వారు చేస్తున్నటువంటి సేవ అనన్యమైనటువంటిది, అందరూ చేయలేనటువంటిది. ఎందరెందరో గురువుల్ని, హిమాలయాల్లో ఉన్న వాళ్ళని, 100 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళని, మన కనీసం కని విని ఎరగని ఊహించిన వాళ్ళు సైతం మన సామాన్య మనిషికి అందుబాటులో తీసుకురావడం చిన్న విషయం కాదు. ఆ సందర్భంగా వారిని అభినందించకుండా ఉండలేని పరిస్థితి. కాబట్టి వారిని అభినందిస్తున్నాను మొట్టమొదట. చాలా సంతోషం శాస్త్రి గారు. మీరు అడిగిన ప్రశ్న అత్యంత క్లిష్టమైంది, సూక్ష్మమైంది, కీలకమైంది. ఇది ఈరోజు వచ్చిన ప్రశ్న కాదు. మానవుడు సృష్టి ఆది నుంచి కూడా ఇది ఒక మిస్టరీ. మనిషి ఆనందంగా బ్రతకాలి అనేది ఒక ఊహలాగానే మిగిలిపోయింది. వాస్తవంలో చూస్తే ఆనందం కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం మనిషి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. హిమాలయాల్లో తపస్సు చేస్తున్నాడు, సర్వాన్ని వదిలేస్తున్నారు కొంతమంది, అనేక రకాల సాధనలు చేస్తున్నారు. అయితే మనం వాస్తవంగా చూసినట్లయితే ఏ కోటికి ఒకళ్ళు మాత్రమే ఈ యొక్క దుఃఖ సాగరం నుంచి, ఈ సంసార సాగరం నుంచి వాస్తవంగా బయటికి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. మీరు అన్నారు ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు దుఃఖపడుతున్నారు, సక్సెస్ కానివాడు అట్లాగా దుఃఖంగానే ఉంటాడు. వాస్తవాన్ని గమనించినట్టయితే దుఃఖపడే వాళ్ళంతా కూడా అన్సక్సెస్ఫుల్ అండి. వాట్ ఈజ్ సక్సెస్?
నేను దుఃఖపడుతున్నప్పుడు సక్సెస్కి అర్థమే లేదు కదా. అంటే మనం చెప్పేటువంటి డెఫినేషన్ సక్సెస్కి అది కరెక్ట్ డెఫినేషన్ కాదు. సహజంగా మనం ఏమనుకుంటామంటే ధనం వల్ల, పొజిషన్ వల్ల, పవర్ వల్ల వాడు సక్సెస్ అని చెప్తున్నాం. ఇప్పుడు సక్సెస్ అయ్యాడు వ్యక్తిని మనం ఎట్లా చెప్తున్నాం? మంచి ఉద్యోగం వస్తేను, మంచిగా ఉంటేను, ధనం సంపాదిస్తే, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే, పవర్ సంపాదిస్తే ఈ సక్సెస్ అంటున్నాం. మొన్న నాకు దగ్గర జాతకానికి ఒకరు వచ్చారు, ఇద్దరు జాబ్ హోల్డర్స్. నాకంటే ఆమె శాలరీ ఎక్కువ, ఆమెకంటే నా శాలరీ ఎక్కువ, ఇదే గొడవ. ఇంకొకడు వచ్చాడు, నేను చిన్న కంపెనీలో పనిచేస్తున్నానని, మా ఆవిడ హౌస్ వైఫ్, ఇంట్లో ఏదో చిన్న బొటెక్ లాగా నడుపుతుంది, హ్యాపీగా ఉంటున్నామని. వీళ్ళల్లో ఎవరు సక్సెస్ అంటే కుటుంబ పరంగా చూస్తే వాడు. ఫైనాన్షియల్గా వీళ్ళకి ఉండొచ్చేమో, కానీ సంతోషంగా ఒక 50-60 వేల రూపాయలతో వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి 4 లక్షలు వచ్చినా ఉంటున్నలా. కరెక్ట్. అంటే వాస్తవం కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఎవరైతే మీరు ఇప్పుడు బూటిక్ చేస్తున్నారో సంతోషం అన్నారు చూసారా, ఇంకొక 2 నిమిషాలు వాళ్ళు ప్రశ్నించండి, వాళ్ళ అసలు విషయం బయటకు వస్తుంది. ఒక్కటే లెక్కండి, ఈ సృష్టిలో మానవుడు ఎవరైతే మనసుతో జీవిస్తూ ఉన్నాడో వాళ్ళెవరూ కూడా పూర్ణ సంతోషం పొందడానికి అవకాశమే లేదు. రాసి పెట్టుకోండి. మనస్సుతో జీవిస్తే సంతోషం రాదు అసలు. ఎందుకో కూడా మీ అది సైన్స్ అండి. మనం చెప్తున్నది ఏంటంటే నమ్మకం కాదు, ఇది చేస్తే అట్లా అవుతుంది అనేది కూడా కాదు. దిస్ ఈజ్ సైన్స్. మనం చెప్పింది హ్యాపీ లివింగ్ అనే ప్రోగ్రాంలో మనం ఇచ్చింది ఏంటంటే దిస్ ఇస్ సైన్స్. సైన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ఎవ్రీ కేస్ ఆల్ ది టైమ్. అయితే ఇంకొకటి చూడండి, మేము సంతోషంగా లేమా అండి అని ఒక సంతోషంగా లేరు అనేసరికి ఏమవుతుంది? అహం మీద దెబ్బ కొట్టినట్టు అవుతుంది. వాళ్ళు ఏమంటారు? మేము సంతోషంగానే ఉన్నాం కదండి అంటారు. వాళ్ళకి తెలిసిన సంతోషంతో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఒకసారి దీనికి నిజాయితీ కావాలండి. ఈ జర్నీ ఎవరు స్టార్ట్ చేస్తారు? నిజాయితీ ఫస్ట్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు నేను ఒక 2 నిమిషాలు సంతోషంగా ఉన్నాను, దాని తర్వాత దుఃఖం వస్తున్న భయం ఉందా లేదా? నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను ఉందా? లేదు కదా. ఒక్కటి ఆలోచించండి, 2 యుద్ధాల మధ్య ఉన్న శాంతి అనగలమా? సీజ్ ఫైర్ అంటారు. మన బార్డర్స్లో కూడా జరుగుతున్నాయి. సీజ్ ఫైర్ అంటే ఏంటి? ఇద్దరు అనుకొని ఆ యుద్ధం కాసేపు ఆపుదాం అనుకుంటారు. ఈజ్ దట్ రియల్ పీస్? దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫియర్ ఇన్ ఇట్. చాలా భయం ఉంది దాంట్లో. ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ యుద్ధం వస్తుంది, మళ్ళీ కొట్టుకుంటారని తెలుసు. అసలు ప్రపంచంలోనే శాంతి అనే దానికి అర్థమే లేదండి. ఎక్కడుందో తెలుసా అండి శాంతి, ఆనందం? మనిషి ఊహలో మాత్రమే ఉంది. వాస్తవంగా ఉందా? నిజంగా మాట్లాడండి, నిజం చెప్పండి. లేదు, ఉండటానికి అవకాశమే లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ సైన్స్ అగైన్. ఎందుకంటే మన యాక్షన్కి మూలం ఏంటి సార్? మనిషి జీవిస్తున్నాడు కదా, ప్రతివాడు ఒక రకమైన యాక్షన్ చేస్తున్నాడు. ఈ యాక్షన్ దేనివల్ల వస్తున్నది అంటే ఇట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ అవర్ థాట్. ఇఫ్ దెర్ ఇస్ నో థాట్ దెర్ ఇస్ నో యాక్షన్. కాదా? మన లైఫ్లో మనకు అనుభవం ఉన్నదే మాట్లాడాలి. మనకు అనుభవంలో లేని చెప్పడంలో అర్థం లేదు కదా. ఇప్పుడు దీనికి ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు భగవంతుడు సర్వాంతర్యామి, అవునా కదా సార్? అవును కదా. కాదని ఎవరు అనరు. ఈజ్ ఇట్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్? మెడిటేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్. ఐఎమ్ సింప్లీ ఆస్కింగ్, ఈజ్ ఇట్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్? ఆనెస్ట్లీ ఫస్ట్ మాట చెప్పే కదా, ఇది ఆనెస్ట్గా ఉండాలని. ఇట్స్ నాట్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈజ్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఫర్ ప్రహ్లాద. కాదా? ఆనెస్ట్లీ మనం ప్రహ్లాదుడి యొక్క ఎక్స్పీరియన్స్ మన ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాం. ఎందుకని? అది అతనికి ట్రూత్, నాకు ఇంకా ట్రూత్ కాదు. అతని ట్రూత్ని నేను తీసుకోవటం వల్ల ఏమవుతుందండి? దుఃఖం వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్. నువ్వు ఒక పక్కేమో మనసులో భగవంతుడు సర్వాంతర్యం అంటున్నావు, ఇట్స్ నాట్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్. పక్కింటి వాడితో గొడవ పడుతున్నావు, ఆఫీస్లో వచ్చి గొడవ పడుతున్నావు, భార్యతో గొడవ పడతావు, ప్రతి వాడితో ఘర్షణ అనేది ఉంటుంది కదండి. ఘర్షణ లేని జీవితం ఉందా? ఎప్పుడు ఉంటుందో తెలుసా అండి? వెన్ యూ రియల్లీ కమ్ టు దట్ రియలైజేషన్ 100%, ఇఫ్ యూ లివ్ యువర్ లైఫ్. అందుకోసమే బిలీఫ్కి అసలు స్థానమే లేదండి అసలు. అయితే బిలీఫే అక్కర్లేదా అంటారేమో. బిలీఫ్ అవసరం. ఎప్పుడు తెలుసా అండి? నాకు ఏ అవకాశం తెలియదు, అత్యంత భయభ్రాంతుని అయిపోయి ఉన్నాను, ఆ క్షణంలో ఇమీడియట్గా నేను బ్రతకాలే, మైండ్ బ్రతకలేదండి అంత భయంలో. అప్పుడేం చేస్తుందంటే మైండ్ దీనికి ఒక రకమైన బిలీఫ్ ద్వారా ఒక వెంటిలేటర్ మీద పెట్టినట్టు పెడుతుంది. కానీ ఆ వెంటిలేటర్ జీవితాంతం ఉంటే మనిషి బతకడు సార్. ఇప్పుడు జరుగుతున్నది అది వాస్తవంగా. మనకున్న నమ్మకాలు ఏంటంటే వెంటిలేటర్ లాగా ఉన్నాయి. ఎందుకంటే వాటికి పూర్ణత్వం లేదు. అది ఓన్లీ మూమెంటరీలీ బతకడానికి, చచ్చిపోయామని బతికిస్తుంది.
అంతేకాని అది నీ అనుభవంలోకి వస్తే తప్ప నువ్వు పూర్ణమైన ఆనందం పొందే అవకాశమే లేదు. అంటే అసలు ఆనందమే లేదా అంటే ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. అట్లా ఉన్నది ప్రూఫ్ ఉన్నారు, కొంతమంది ఉన్నారు. అలా నువ్వు ఉండొచ్చా? ఖచ్చితంగా ఉండొచ్చు, 100కి 100% ఉండవచ్చు. నా మాట నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకని? మనం సైన్స్ అని చెప్తున్నాగా. ఇఫ్ యూ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. ఇంకోటండి, ఇది ఎవరు ఒకళ్ళు ఇచ్చేది కాదు. ఏ మహాత్ముడి దగ్గరికి పోయినా ఏం చేసినా ఎవరిని ఎత్తిని చేయబెట్టినా రాదు. ఎందుకు అట్లా వచ్చేది కాదు. నీవు కనుక అది చూసే మార్గంలో కనుక చూసినట్టయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు అడగచ్చు, ఏమంటే మీరున్నారా? ఈ క్వశ్చన్ వస్తుంది చూసే వాళ్ళందరికీ, వినేవాళ్ళందరికీ. అబ్బా ఇంత చెప్తున్నారు కదా, అసలు నీకు వచ్చిందా నాయన అనే ప్రశ్న వస్తుంది. నేను వచ్చింది అని చెప్తా. యూ కెన్ బిలీవ్ ఇట్ ఆర్ యూ డోంట్ బిలీవ్ ఇట్. నాకు వచ్చిందా రాలేదా అనేది నాట్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్ కదా. నేనేమంటున్నా, నీకు వచ్చిందా లేదా దీని ద్వారా అనేది నువ్వు చెప్పు. అప్పుడు నువ్వు అన్నదంటే నీకు కడుపు ఉంటుంది కదా. నాకు వచ్చింది, వాట్ ఈస్ ద యూస్ ఫర్ యూ? నాకు రాలేదు, వాట్ ఈస్ ద పాయింట్? సో ఒరిజినల్ క్వశ్చన్ ఈస్, నువ్వు చెప్తున్నావు కదా ఇదంతా కూడా, మీరు చెప్తున్నారు మీకు వచ్చిందా లేదా అనే కన్నా కూడా నాకు వస్తుందా లేదా అనేది నేను ఒక ప్రశ్న వేసినట్టయితే, ఆ కార్యక్రమంలో మనం పాల్గొన్నట్టయితే మనం ఏం చెప్తున్నాం? ఇది ఎఫర్ట్లెస్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. సో ఖచ్చితంగా మనసు చేత జీవించబడే వ్యక్తికి సుఖం అనేది ఊహలో తప్ప వాస్తవంలో ఉండడానికి అవకాశం లేదు. అగైన్ ఇట్ ఈస్ ఎ సైన్స్. మనకు సమయం ఓపిక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎందుకు రాదో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఎలా? బ్యూటిఫుల్. యూ వాంట్ టు నో? మనస్సు ఎక్కడి నుంచి పుడుతున్నది అని పెద్ద క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఫర్ మైండ్? మన జీవితం, ఎవరి జీవితమైనా తీసుకోండి, ప్రారంభం ఎక్కడ ఈ జీవితం అంటే త్రూ ది సెన్సెస్ అండి. మన సెన్సెస్ ద్వారానే మన లైఫ్. సెన్సెస్ ఆర్ డెడ్, వీఆర్ డెడ్. బ్రెయిన్ డెడ్ అయితే సెన్సెస్ ఉండవు, దెన్ యు ఆర్ డెడ్. సో మనిషి బ్రతికున్నాడు, బ్రతికి లేడు అని చెప్పడానికి గుర్తు ఏంటంటే సెన్సెస్ ఆర్ వర్కింగ్. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో జీవితంలో మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ అంతా కూడా సెన్సెస్ ద్వారానే వస్తుంది. ఈవెన్ మన ధ్యానంలో ఏం చూసినా, ఏం కనిపించినా, ఏం చెప్పినా కూడా ఇట్ ఈస్ ఓన్లీ త్రూ సెన్స్. ఇఫ్ ద సెన్స్ ఈజ్ ఆప్షన్, యూ కాంట్ టెల్. సెన్సెస్ ద్వారా మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఎక్స్పీరియన్స్ అండి. ప్లీజ్ ఫాలో దిస్ కేర్ఫుల్లీ. ఆ ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది సార్? ఇట్ విల్ బికమ్ యువర్ నాలెడ్జ్ కదా. వాట్ నాలెడ్జ్ ఐ హ్యావ్ వితౌట్ మై ఎక్స్పీరియన్స్? దెర్ ఇస్ నో నాలెడ్జ్. సో మై ఎక్స్పీరియన్స్ ఈజ్ బికమింగ్ మై నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ బికమింగ్ అవర్ మెమరీ కదా. ఆ నాలెడ్జ్ ఏమవుతుంది? స్టోర్ అవుతుంది. కొంత భాగం స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన దాంతోనే మనకి విషయం అంతా కూడా. ఆ స్టోర్ అయిన భాగాన్ని మనం ఏమంటున్నాం? ఇట్స్ కాల్డ్ మెమరీ. ద బర్త్ ప్లేస్ ఆఫ్ థాట్ అంటే ఎక్కడి నుంచి పుడుతుంది థాట్ అంటే ఈ మెమరీలో నుంచే పుడుతుంది థాట్. ఇది సైన్స్ అండి. దీనికి పుస్తకాలు అక్కర్లా, సాధన అక్కర్లా, చూస్తే తెలిసిపోతుంది కదా. సో ఫస్ట్ ఈజ్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, మెమరీ. అవుట్ ఆఫ్ మెమరీ థాట్ అనేది పుడుతున్నది. ఈ మెమరీని తీసేసాను అనుకోండి, ఒకవేళ ఏదో ఇంజెక్షన్ ఇచ్చేదో చేసి మెమరీ పోయింది అనుకోండి, కెన్ వి థింక్? వీ డోంట్ ఈవెన్ నో. నా పేరే నాకు తెలియదు. సో ద సోర్స్ ఆఫ్ థాట్ ఈజ్ అవర్ మెమరీ. సింపుల్గా అర్థమైపోతుంది మీకు ఇప్పుడు. చాలా జాగ్రత్తగా రెండవ స్టెప్. మన ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు కూడా దెర్ ఇస్ నో కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఉందా? నాకుందండి కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అంటే ఎవ్రీడే మనం ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తున్నాం చీటలో. గ్లాస్ ఫుల్ అయిపోయింది నాకు, వాటర్ పోయగలరా? పోస్తే కింద పోతుంది. మైండ్ఫుల్నెస్గా లేకపోవడం వల్లే ఇది జరుగుతుంది. యూ కాంట్ బి. మైండ్ కెనాట్ బి ఫుల్. ఇట్ కెన్ నెవర్ బి. సైన్స్ చెప్తున్నా కదా ఇప్పుడు. యాజ్ లాంగ్ యాజ్ మనం ఎప్పుడైతే ఎంతకాలం అయితే మనం ఎక్స్పీరియన్సెస్ యాడ్ చేస్తూ ఉన్నామో అది ఫుల్ అనా, ఫుల్ కాదనా? ఫుల్ కాదు కాబట్టి నేను యాడ్ చేస్తున్నా కదా. సో దెర్ ఈస్ నో కంప్లీట్ ఎక్స్పీరియన్స్ బై నేచర్. ఓకే. ఎప్పుడైతే నా ఎక్స్పీరియన్స్ కంప్లీట్ కాదో నా నాలెడ్జ్ కెనాట్ బి కంప్లీట్ నో మ్యాటర్ వాట్. ఇంతవరకు కాలేదు కోట్ల సంవత్సరాల నుంచి, రాబోయే భవిష్యత్తులో వేల కోట్ల సంవత్సరాల్లో కూడా నాలెడ్జ్ కంప్లీట్ అనేది హాస్యాస్పదం, ఇంపాసిబుల్ కాదా. వీఆర్ కీప్ ఆన్ యాడింగ్, కీప్ ఆన్ యాడింగ్, కీప్ ఆన్ యాడింగ్. నా ఎక్స్పీరియన్స్ కంప్లీట్ కాదు, సో మై నాలెడ్జ్ ఈజ్ నాట్ కంప్లీట్, సో మై మెమరీ ఆల్సో నాట్ కంప్లీట్. నా సోర్స్ ఆఫ్ థాట్ ఏంటంటే మెమరీ కదా. ఇన్కంప్లీట్ మెమరీ నుంచి నా థాట్ వస్తుంది. సో మై థాట్ ఆల్సో ఇన్కంప్లీట్. ఎస్ ఆర్ నో? సింపుల్ సైన్స్.
ఎనీబడి కెన్ అండర్స్టాండ్, ఈవెన్ కిడ్ కెన్ అండర్స్టాండ్, రైట్? సో నా థాట్ ఎప్పుడైతే కంప్లీట్ కాదో ఏమవుతుంది సార్? వెన్ దిట్ ఈస్ నాట్ కంప్లీట్, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ డివిజన్. అంతే కదా? వెన్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్, పూర్ణము కాదు అన్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా ఇట్ క్రియేట్స్ డివిజన్. సింపుల్ లాజిక్. వెన్ ఇట్ ఈస్ క్రియేటింగ్ డివిజన్, వాట్ దట్ మీన్స్? ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ కాన్ఫ్లిక్ట్. 100% సైన్స్. When it is not complete, it creates division. I am rich, other person is not. It's a division. Where there is a division, definitely that is bound to create conflict. Conflict and ఘర్షణ. నా జీవితం అంతా ఆలోచన మీద ఆధారపడినప్పుడు, వెన్ అక్కడ ఘర్షణ వస్తున్నప్పుడు ఆలోచన ద్వారా, హౌ కెన్ ఐ బీ హ్యాపీ? టెల్ మీ, నో మ్యాటర్ వాట్ ఐ డు. మీరు కంప్యూటర్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇన్పుట్ మీకు ఆలోచన, అవుట్పుట్ వాదన. ఇన్పుట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇన్పుట్ ఈజ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇన్కంప్లీట్. మీ అవుట్కమ్ కూడా ఇన్కంప్లీటే. అయితే ఆలోచన మహాశక్తివంతమైంది. ఆలోచన వల్ల ఇదంతా కూడా మనకు వచ్చింది, ఈ టెక్నాలజీ అంతా కూడా. ఆలోచన ఎంతవరకు పోగలదంటే అది అనంతాన్ని ఊహిస్తే ఊహించవచ్చు, కానీ దట్ ఈస్ నాట్ రియల్, దట్ ఈస్ అన్ ఇల్యూజన్. ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఆనందము శాంతి మనసు సృష్టిస్తున్నదే కానీ జీవితంలో ఉందా? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఊహ వేరు, వాస్తవం వేరు. వాస్తవం లేదు. చాలామంది ఈ భ్రమల ప్రపంచంలోనే బతికేస్తున్నారు. క్లియర్గా చెప్పాలి అంటే చాలామంది భ్రమల ప్రపంచంలోనే ఉన్నారు. నా దగ్గరికి మొన్న ఆస్ట్రాలజికల్గానే ఒక అబ్బాయి వచ్చాడు. నేను ఏదో అమెరికాకి వెళ్ళిపోవాలి, ఇది అది అని చాలా పెద్దగా చెబుతున్నారు స్టేట్మెంట్లో. ఫస్ట్ నీ పాస్పోర్ట్ ఉందా అన్న. అంటే వాడు చెప్పే విధానానికి పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ లేదు సార్. నేను పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, నువ్వు అమెరికాకి వెళ్ళాలనేది ఇదంతా ప్రాక్టికల్ కాదు. వాడికి ఏదో ఒక మెడిటేషన్లో అమెరికాకి వెళ్ళినట్టు ఒక అనుభవం వచ్చింది. ఓకే, అది కళ కావచ్చు, భ్రాంతి కావచ్చు, భ్రమ కావచ్చు. భ్రాంతి భ్రమ, ఎస్. ఓకే, ఓ థాట్ కావచ్చు. కానీ దానికి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్లో నువ్వు చేస్తే ఇఫ్ పాసిబుల్ మేబీ కరెక్ట్. ఓకే, ఈ భ్రమకి భ్రాంతికి కూడా కారణము ఈ యొక్క ఆలోచనే కదా. కరెక్ట్. దుఃఖానికి కారణం కూడా ఈ ఆలోచనే కదా. ఆబ్వియస్లీ ఈ ఆలోచన చాలా శక్తివంతమైందన్నప్పుడు, ఆలోచన చాలా శక్తివంతమైందనుకో దానికి యొక్క పర్యవసానాలు భ్రమలు, భ్రాంతి, దుఃఖము, ఘర్షణ ఎందుకు అవుతున్నాయి? భయము, ఆందోళనకి కారణం కూడా ఆలోచనే కదా. ఇప్పుడు ఒకటికి నాకు ఆరోగ్యం బాగాలేదంటే బాగాలేదు అనే భయమే ఎక్కువ ఆందోళన క్రియేట్ చేస్తుంది. అదే లీడ్స్ టు డిఫరెంట్ థింగ్స్. వాస్తవం చెప్పమంటారా? నిజంగా భయానికి కారణం 1%. 99% మనం భయపడటానికి కారణం మన ఊహే కాదా? అవును, సింపుల్. సో వీ అండర్స్టాండ్ నౌ. చాలా క్లియర్గా మనకు అర్థమైంది. మీ కళ్ళ ముందు చూపిస్తున్నా. సక్సెస్ అనేది వీటిలో లేదండి. అందుకోసం మనం అనుకుంటున్నాం సక్సెస్ అని, మనం ఇచ్చాం పేర్లు. నిజంగా సక్సెస్ అయిన వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో కూడా వింటున్నాం వాళ్ళు చెప్పిన. ఎందుకంటే నేను జయలలిత గారి ఇంటర్వ్యూ విన్నా, పెద్ద సోకాల్డ్ మన సక్సెస్ఫుల్ అనుకున్న వాళ్ళందరూ ఇంటర్వ్యూస్ విన్నా. నేను చాలా సందర్భాల్లో సుఖంగా ఆనందంగా బ్రతకటం ఈ మార్గంలో లేదు అని చెప్పినప్పుడు, అదేంటంటే మీకు ఎలా తెలుసు, అందరూ ఎలా బ్రతుకుతున్నారు మీరు చూసారా అంటారు. అక్కర్లేదు, ఆ చూసే చూపు ఉంటే చాలు. ఎలా దేన్ని బేస్ చేసుకొని బ్రతుకుతున్నాడు మనిషి అనేది చూస్తే నో వే యూ కెన్ లివ్ హ్యాపీలీ. బట్ there is a beautiful way that a person can live happily. That is what we are giving it to the people. అయితే దీనికి చాలా ఎన్వైరన్మెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకోసం మనం ఏం చేస్తాం అంటేనండి, దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. అంటే వీఆర్ నాట్ వెల్కమింగ్ ఎవ్రీ వన్. దీనికి ఏం కావాలి? కామన్ సెన్స్. ద పర్సన్ షుడ్ బి వెరీ వెరీ సీరియస్ కదా. ఆ ప్యాషన్ ఉండద్దు, ఆ కమిట్మెంట్ ఉండద్దు. అట్లా ఉన్న వాళ్ళని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకొని దీనికి అలౌ చేస్తున్నాం. అంతేగాని నాట్ ఓపెన్ ఫర్ ఆల్. ఓపెన్ ఫర్ ఓన్లీ ఫర్ రియల్ సీరియస్ పీపుల్. నిజంగా నేను దాని నుంచి బయటకు రాకపోతే నా జీవితానికి అర్థమే లేదు, ఈ దుఃఖంతో జీవించే జీవితంకి ఎటువంటి విలువ లేదు,
కెన్ ఐ ఎండ్ దిస్ కంప్లీట్లీ అన్న వాళ్ళకి అవర్ ఆన్సర్ ఈస్ ఎస్ కంప్లీట్లీ. ఇఫ్ యూ వాంట్ యూ డోంట్ హ్యావ్ బిలీవ్, యూ షుడ్ నాట్ బిలీవ్ ఇట్. వెన్ యూ కమ్ అండ్ వెన్ యూ రియలీ సీ ఇట్ వితౌట్ టైమ్, ద ట్రాన్స్ఫర్మేషన్, దే కెన్ సీ ద ఫ్యాక్ట్. ఇప్పుడు నేను చెప్పింది ఎలా చూడగలిగారు మీరు కంటికి? పూర్తిగా లాజికల్గా అర్థమవుతుంది కదా. దిస్ ఈజ్ నాట్ ఇలాజికల్, దిస్ ఈజ్ కంప్లీట్లీ లాజికల్, సేన్, రేషనల్. సో వాట్ ఎల్స్ వీ వాంట్? సో డెఫినెట్లీ ఎస్, దిస్ ఈస్ డన్ విత్ అ లాట్ ఆఫ్ లాజిక్ అండి. ఈ లాజిక్కి వేదపరమైన ఆధారం ఏమైనా ఉందా? ఇది వేదం అండి, ఇదే వేదం. వేదం అంటే ఏంటి? విద్ అనే ధాతువు నుంచి పుట్టింది వేదం. వేదం అంటే జ్ఞానము అని అర్థం అండి. ఇట్స్ నాట్ ది నాలెడ్జ్. జ్ఞానం వేరు, నాలెడ్జ్ వేరు. నాలెడ్జ్ ఈజ్ అన్నెసెసరీ నాలెడ్జ్ ఈజ్ బర్డెన్ కదా. జ్ఞానం అనేది ఏం చేస్తుందంటే అజ్ఞానాన్ని దగ్ధం చేస్తూ ఉంటుంది, మన బర్డన్ని తీసేస్తూ ఉంటుంది. ఇది కూడా కొంతవరకే చెప్పారండి వేదము. ఈ నాలెడ్జ్ కూడా, ఈ యొక్క విజ్ఞానం ఏదైతే ఉందో అది కూడా కొంతవరకే చెప్పి చివరిలో చెప్పారు, నాయన ఈ లాజిక్ కూడా కొంతవరకే తీసుకెళ్తుంది. అసలైన నిర్వాణం ఉంది చూసారా, దేర్ ఎవ్రీథింగ్ విల్ డ్రాప్. దానికే ఉపనిషత్ అని చెప్పారు. దానికి ఏమన్నారండి? వేదాంతము అని చెప్పారు. అంటే వేదము యొక్క అంతము, ఎండింగ్ ఆఫ్ దిస్ లాజిక్. అంటే లాజిక్ ఎంతవరకు ఉపయోగపడుతుందంటే ప్రస్తుత సమాజంలో మన జీవితంలో ఉన్నటువంటి దుఃఖాన్ని అర్థం చేసుకోవడం కోసం, దీని యొక్క స్వరూప స్వభావాన్ని చూడటం కోసం మనకి ఈ లాజిక్ చక్కగా ఉపయోగపడుతుంది. అర్థం చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడైతే పూర్ణంగా అర్థమైపోయిందో న్యాచురల్గా ఫ్లవర్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్లవర్లోంచి సుగంధం ఎట్లా వస్తుందో అట్లా న్యాచురల్గా అవుతున్నప్పుడు ఏమవుతుంటేనండి, లాజిక్ ఆల్సో విల్ డ్రాప్. దెన్ యూ విల్ రియల్లీ సీ వాట్ దట్ ఎటర్నల్ హ్యాపీనెస్ ఈస్. అంటే మనకు హ్యాపీనెస్ లేదా అంటే ఉంది, అక్కడక్కడ స్పాట్స్లో ఉంది. ఈజ్ దట్ ఎనఫ్? నో, అది కాదు. కాబట్టే మనం ఇంకా మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. చెప్పే కదా, రెండు దుఃఖాల మధ్య, రెండు భయాల మధ్య ఉన్న శాంతి కానీ ఆనందం కానీ అది శాంతి ఆనందం అంటానికి లేదు. ఎటర్నల్గా అంటే దుఃఖ స్పర్శ లేనటువంటి ఆనందం ఉన్నదా? ఎగ్జాక్ట్లీ, సైంటిఫిక్గా ఉంది. ఇట్స్ నాట్ ఎ బిలీఫ్. ఎలా చెప్పాను కదా ఇప్పుడు. ఈ లాజిక్ని యూజ్ చేస్తూ, మన జ్ఞానాన్ని యూజ్ చేస్తూ, ఒక్కటండి భగవంతుడు మనందరికీ కూడా సమానంగా ఇంటెలిజెన్స్ అనే దాన్ని ఇచ్చారు. మన తాపత్రయంలో రాంగ్ వేలో పరిగెడుతున్నాం. అంటే ఇంటెలిజెన్స్ వాడట్లా. వీఆర్ యూజింగ్ ఓన్లీ థాట్. థాట్ ఈజ్ డిఫరెంట్, ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫరెంట్. ఎప్పుడైతే నేను థాట్ని వాడుతున్నానో ఐఎమ్ గెటింగ్ ఆల్ దిస్ పెయిన్, సారో, సఫరింగ్, లోన్లీనెస్, యాంగ్జైటీ, మైండ్ సరిగా ఉండబోవటం, 24 గంటలు చాటరింగ్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. వెన్ యూ రియల్లీ అండర్స్టాండ్ హౌ టు రియల్లీ ఇన్వోక్ ది ఇంటెలిజెన్స్ విచ్ ఈజ్ నాట్ యూజ్ సో ఫార్. ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి గారు కానివ్వండి, మహాత్ములు ఎవరైతే మనం అనుకుంటూ ఉన్నామో, ఆదిశంకర్లు గారు కానీ, వీళ్ళంతా కూడా ఏం చేశారంటే మనలాగా జన్మించిన వాళ్ళే వాళ్ళందరూ కాదా. రమణ మహర్షి గారు మామూలుగా మనలాగా జన్మించారు, స్కూల్కి వెళ్ళారు, పిల్లలతో ఆడుకున్నారు, కొట్లాడుకున్నారు, అంతా అయింది. బట్ వన్స్ హీజ్ ఇంటెలిజెన్స్ హ్యాస్ అవేకెన్, ఇంటెలిజెన్స్ ఈజ్ ద సుప్రీం అండి. మనిషి జీవితానికి, పశువు జీవితానికి ఉన్న ఒకే ఒక తేడా ఇంటెలిజెన్స్. వెన్ యూ కెన్ రియల్లీ ఇన్వోక్ యువర్ ఇంటెలిజెన్స్, దెన్ ఎవ్రీథింగ్ యూ విల్ కమ్ టు నో బై యువర్ సెల్ఫ్. ఆ ఇంటెలిజెన్స్ని ఇన్వోక్ చేయడానికే మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి గురువు కానివ్వండి, మీకు అనేక ప్రశ్నలు వస్తాయి కదా. ఇప్పుడు నేను చెప్పాను, ఎస్, ఏ పర్సన్ కెన్ లివ్ వితౌట్ సారో, సఫరింగ్ అండ్ ఫియర్. ఏమనిపిస్తుంది వినగానే? ఇది సాధ్యమా, ఏదో మాట్లాడుతున్నారులే. వై ఈజ్ దట్ కమింగ్? యు ఆర్ నాట్ ఈవెన్ ఎంప్లాయింగ్ యువర్ ఇంటెలిజెన్స్, రైట్? యు ఆర్ సింప్లీ యూజింగ్ యువర్ కండిషన్. నీ జీవితంలో ఇంతవరకు రాలేదు. నీ జీవితం ఏమిటి? 1000 కోట్ల మంది జీవితంలో రాలేదు. ఎట్లా వస్తుందంటున్నాడు అని దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నావు? ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని చెప్తున్నావు. కానీ ఇంటెలిజెన్స్ని వాడి వాట్ ఈస్ ఈ సేయింగ్, వై డోంట్ వి ట్రై, వెదర్ వి సీ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ అనేటువంటి భావం అనేది తొందరగా రాదండి, చాలా కొద్ది మందిలో వస్తుంది. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ ఆన్ థాట్ వి బౌండ్ టు సఫర్. ఎంతకాలం మన ఆలోచన మీద మనం జీవిస్తామో, మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ గ్రహాలకు వెళ్ళండి, ఏ అనుభూతులు పొందండి, ఆల్ ఆర్ లిమిటెడ్ కాదా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. నేను ఒక అద్భుతమైన పుస్తకం చూశాను, ది సీక్రెట్. ది సీక్రెట్. ఓకే.
ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. ఓకే. ఫస్ట్ నీ థాట్లో ఒకటి కోరిక కోరుకో, దాన్ని నమ్ము, యూనివర్స్ ఇస్తుందని. ఆ తర్వాత అది నీకు అందుతుంది. ఓకే. ఆస్క్, దానికి ఎంతో సైంటిఫికల్ ప్రూఫ్స్ పెట్టాడు, చాలా పెట్టాడు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మనకు ఆలోచనే లేకపోతే నేను ఒక పలాని జాబ్లోకి వెళ్ళాలి, పలాని దాంట్లోకి వెళ్ళాలి అనేది వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నేను డాక్టర్ చదివే రోజే నేను డాక్టర్ని అవుతానా లేదా అని నమ్మకం లేకుండా చదవకూడదు. కాబట్టి దాని మీద నమ్మకం ఉండాలి. ఉంటేనే నువ్వు అవుతావు. ఇది ఆ పుస్తకం యొక్క సారాంశం. ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. నువ్వు యూనివర్స్ని అడుగు, వస్తుందని నమ్ము, నమ్మిన తర్వాత పొందు. ఓకే. సో మీరు ఆలోచనే లేకపోతే అడగటం అనేది లేదు. అంతేగా. ఆలోచన లేకపోతే నమ్మకం లేదు. ఆలోచనే లేకపోతే నమ్మకము ఇది లేదు అంటే నువ్వు ప్రకృతిలో ఉన్నటువంటి ఈ యొక్క అట్మాస్ఫియర్, మంచి ఇల్లు కావచ్చు, మంచి వాతావరణం కావచ్చు అనేది ఉండదు. అప్పుడు నువ్వు ఎలా జీవిస్తావు? థాట్లెస్ స్టేట్ ఎలా సాధ్యం? ఈ భౌతిక జీవన విధానంలో, ఈ ప్రకృతిలో థాట్లెస్ స్టేట్ జీవన విధానం ఎలా? సూపర్. వాట్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్. ఐ లైక్ దట్ క్వశ్చన్. మీరు అడిగారు, ఐఎమ్ గ్లాడ్. ఇందాక నేను చెప్తూనే ఒక మాట అన్నాను, థాట్ ఈ ప్రపంచంలో ఎన్నో గొప్ప పనులు చేసిందండి అని చెప్పారు. భౌతిక ప్రపంచంలో, బాహ్య ప్రపంచంలో యూ నీడ్ థాట్. నాకు ఆలోచన లేకపోతే నేను ఇక్కడికి ఎట్లా వస్తానండి? నాకు ఆలోచన లేకపోతే ఈ టెక్నాలజీ ఎట్లా వచ్చింది? ఇఫ్ ఐ హ్యావ్ టు స్టడీ సంథింగ్, ఐ నీడ్ థాట్. థాట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ థింగ్. యూ నీడ్ థాట్. ఎక్కడ? అవుట్ సైడ్ ది వరల్డ్, రైట్? సైకలాజికల్ రిలెంలో నాలో అంటే ఏంటంటే నాకు అర్థం కాలేదు. సైకలాజికల్ అంటే నాకు అర్థం కాలేదు, చెప్పండి అని. ఎస్, ఐ టెల్ యూ. ఎవరన్నా నన్ను పొగిడారండి, ఆ ప్రసాద్ గారు చాలా గొప్పవాళ్ళు, అట్లా ఇట్లా అని. ఎస్, దట్ ఈస్ టేకింగ్ షేప్ ఇన్ సైడ్ కదా. ఐ ఫీల్ సంథింగ్, ఐఎమ్ కీపింగ్ ఇన్ మై సెల్ఫ్. అలాగే ఇంకొకళ్ళు వచ్చేసి ఏమైనా ఇంత పనికి మాలిన వాడివి అంటారు. దట్ ఆల్సో ఐ కీప్ ఇట్, రైట్? అవుట్ ఆఫ్ దట్ ఇప్పుడు నేను ఆ వ్యక్తిని కలిసా, ఏమైనా మీరు చాలా గొప్పవాళ్ళు అన్న వ్యక్తిని మళ్ళీ కలిసా, ఏమొస్తుంది చెప్పండి? ఐ లవ్ హిమ్, రైట్? ఆయన కోసం ఎదురు చూస్తా. నేను అక్కడ దాకా ఎక్కడ ఆగుతాను, నేను రోజు ఫోన్లు చేస్తూనే ఉంటాను ఆయనకి, మళ్ళీ మళ్ళీ వినాలని. ఎవరైతే తిట్టారో, ఎవరైతే అవమానించారో ఈ రోజున బాగా అందరికీ తెలుస్తుంది. ఫంక్షన్స్కి వెళ్తుంటాం మనం, అక్కడికి మనకి ఇష్టమైన వాళ్ళు వస్తారు, ఇష్టం కాని వాళ్ళు వస్తారు. నవ్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. ఆ ఇష్టం కాని వాళ్ళు వచ్చినప్పుడు మనలో ఎంత దుఃఖం మనం పొందుతాం, ఎంత సంఘర్షణ జరుగుతుంది, దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తాం. ఈజంట్ దట్ నాట్ ఎ థాట్? మీకు ఇప్పుడు అర్థమైందా? ప్రపంచంలో నేను సైకిల్ తొక్కడం నేర్చుకోవడానికి నాకు థాట్ కావాలండి, నేను కంప్యూటర్లో ఆపరేట్ చేయాలి, నాకు థాట్ కావాలి కదా. సో దేర్ థాట్ ఈజ్ నీడెడ్. పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ కట్టింది, అద్భుతమైన కట్టడాలు కట్టింది, సైన్స్ ఉంది, మనకి రాకెట్ సైన్స్ ఉంది, మనం ఇంత ఇండస్ట్రియల్గా మనం ఇంత డెవలప్ అయ్యాం. దేర్ థాట్ ఈజ్ నీడెడ్. బట్ యూ టెల్ మీ నౌ, సైకలాజికల్గా మీకు అర్థమైంది కదా ఇప్పుడు, ఆంతరంగికంగా థాట్ ఈజ్ రిక్వైర్డ్. నన్ను వాడు పొగిడాడు, నేను వాడి దగ్గరికి తీస్తా, వీడు నన్ను తెగిడాడు, ఈజ్ దట్స్ ఆల్సో థాట్, రైట్? నేను మా రవిశాస్త్రి గారు బాగా పలకరిస్తారా, ఎక్కడైనా కనిపించినా కూడా పలకరిస్తా, నేను ఫోన్ కూడా చేస్తా, రవిశాస్త్రి గారు బాగున్నారా, ఎలా ఉన్నారా, మీ సేమసర కలుసుకుంటా. అలాగే ఒక వ్యక్తి నన్ను అవమానిస్తాడు, అతను ఎదురొస్తే వెళ్ళిపోతుంటా. వేర్ ఈజ్ మై సఫరింగ్? దిస్ ఈజ్ ద కోర్ ఆఫ్ ది సబ్జెక్ట్. అండ్ మై సఫరింగ్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ పర్సన్. మై సఫరింగ్ దేర్ బికాస్ ఆఫ్ దిస్ పర్సన్ ఆల్సో. పొగిడిన వాడి వల్ల కూడా నాకు సఫరింగ్ ఉంది. ఏంటి చెప్పంటారా? వాడు కనిపిస్తే నన్ను పగలకరించే వరకు నేను ఎదురు చూస్తా. చూడమా, వాడి కోసం ఎదురు చూస్తా. ఈజ్ నాట్ ఎ సఫరింగ్? వాడేదో పనిలో ఉండి పలకరించకుండా అది ఇంకా భయంకరం. ఇప్పుడు వీడికన్నా వాడు ప్రమాదకరంగా ఉన్నాడు. సే ఎ సైకలాజికల్ మూమెంట్ థాట్ ఈజ్ ది మోస్ట్ డేంజరస్ థింగ్. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. సార్, నాకు బయట ప్రపంచంలో ఇల్లు కట్టడంలో కానీ బాధ లేదు, నేను సైకిల్ తొక్కడం నేర్చుకోవడంలో నాకు బాధ లేదు. కానీ ఆ ఇల్లు ఏమైపోతుందో, కబ్జా చేస్తారేమో, లేకపోతే ఆ ఇల్లు వేరే స్థలంలో కడుతున్నాను, ఈ మానసిక భావనలో కదా మనల్ని దుఃఖపెడుతుంది. నవ్ యు ఆర్ అండర్స్టాండింగ్, రైట్? థాట్ అవుట్ సైడ్ ది వరల్డ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం.
inside, do we need that? Is it not the killer of us? Happiness. It's డైరెక్ట్గా చూడొచ్చండి. అందరూ, ప్రతి మనిషి వాడు డబ్బు ఉన్నవాడు లేనివాడు, పదవి ఉన్నవాడు లేనివాడు, అందరూ, ఇంకా చెప్పాలంటే డబ్బు లేనివాడికి డబ్బు లేదని ఒకటే బాధ. బాగా డబ్బు ఉన్నవాడు కాదు, ఎట్లా కొట్టేస్తున్నాడో, ఎక్కడికి పోవాలి, ఎట్లా దాచాలి, ఎవరు మోసం చేస్తున్నారో, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు చంపేస్తారు, ఎన్ని, వాడికి 100 రకాల బాధలు ఉన్నాయి. ఆస్క్ హిమ్, యు విల్ కమ్ టు నో. సో ఈజ్ నాట్ ద థాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ యువర్ ఆల్ ది సఫరింగ్? Is it necessary at all? Outside it is required. Without that I can't survive. ఆలోచన అనేది చీపురు కట్ట లాంటిదండి. చీపురు కట్ట అవసరం ఉందా లేదా? పొద్దున్న చీపురు కట్ట లేకపోతే ఇంట్లోకి మనం రాలేం, శుభ్రం చేసుకోవాలి. అదైన తర్వాత మన ఇంటి మధ్యలో దాన్ని పెడతామా ధ్వజస్తంభంలాగా? సో వీ నీడ్ టు హ్యావ్ ఎ మెకానిజం టు స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్. ఇస్ దట్ నైస్? ఎలా స్విచ్ ఆఫ్ చేయాలి? ఇది ఈ ప్రోగ్రామ్ హ్యాపీ లివింగ్. నేను మీకు ఒక టేస్ట్ చూపించా ఎలా ఉంది అనేది. ఇట్ ఈస్ ఎ వెరీ ప్రొఫౌండ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఎలా స్విచ్ ఆన్ అయ్యే ఉంది, ఇప్పుడు ఎప్పుడు ఆఫ్ చేయాలనేది వీ విల్ లెర్న్ దిస్ ఇన్ హ్యాపీ లివింగ్ ప్రోగ్రామ్. మీకు ఆల్రెడీ హ్యావ్ గివెన్ ది టేస్ట్ ఆఫ్ ఇట్. అయితే ప్రాక్టికల్గా నాకు మామూలుగా నాకు రెగ్యులర్గా ఆస్ట్రాలజికల్గా వస్తూ ఉంటారు కాబట్టి నేను అంటే ఒక అమ్మాయి నన్ను అడిగింది ప్రశ్న ఏంటంటే, వాళ్ళ అత్తగారు అంటే ఈమెకి కొద్దిగా గిట్టదు. అంటే ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో సామాన్యంగా ఇది అందరి ఇళ్ళల్లో కామన్గా 100కి 50% ఇళ్ళల్లో అత్తగారు లేకపోతే ఆడపడుచు ఏదో సంథింగ్ మాటలు, ఘర్షణ. 50% యువర్ గివింగ్ వెరీ లిబరల్. అంటే సమాజం కొద్దిగా బాగుపడాలని కోరుకునే వాళ్ళం కదా. సో ఆ అమ్మాయి ఏంటంటే, మా అత్తగారు ఓకే అండి, నాకు మొదట్లో చాలా బాధ పెట్టింది ఇది ఎందుమాట, ఆమెకి ఇప్పుడు ఈమె సేవ చేయాలి, అంతేగా. ఆమె హర్టింగ్ థింగ్స్ అనేది లోపల ఉన్నాయి. ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఈమెను కూడా ఆమె అంత మనస్ఫూర్తిగా చూడలేదు. ఎందుకంటే నేను అన్నాను దీని దగ్గరికి వచ్చి నేను ఉండాల్సి వస్తుందని ఆమె ఫీలింగ్, నన్ను అన్నావిడిని నేను చూడాల్సి వచ్చిందని ఫీలింగ్. ఈ మధ్యలో నా దగ్గరికి జాతకానికి వచ్చింది. ఎందుకు నేను ఇంకా ఎన్ని రోజులు చూడాలి అనేది. నేనేదో జాతక ప్రకారం రెమెడీ చెప్పి పంపించా. ఈ సిచ్యువేషన్లో ఇది బాధ్యతలు. కొన్ని తల్లిదండ్రులు చూడాల్సి వస్తుంది, లేకపోతే తమ్ముడిని చూడాలి, అన్నని చూడాలి, లేకపోతే ఎక్కడో ఒక చోట సమ్ మెడికల్ కాంప్లికేషన్స్ వల్ల, లేకపోతే ఫైనాన్షియల్ కాంప్లికేషన్స్ వల్ల మన రిలేషన్ని, మన సంబంధ బాంధవ్యాలను వదులుకోలేం. కాబట్టి భారతదేశం అంటేనే సంబంధ బాంధవ్యాలతో ముడిపడి ఉన్న దేశం కాబట్టి సో ఎక్కడనో ఒక చోట ఒక రిలేషన్ని భరాయించాలి. ఆ రిలేషన్ తాలూకు హట్టింగ్స్, ప్రేమలో ఏవో ఉంటాయి. సో అవి బాధ్యతగా నిర్వర్తించక తప్పదు. సో ఈమె రోజు ఏడుస్తూ అత్తకు సేవ చేయాలా. వాళ్ళకి సేవ చేసేటప్పుడు ఈమె థింకింగ్ ఇంకెన్ని రోజుల్లో బాబు ఈమె ఎన్ని రోజులు బతుకుంటుందా అనే భావన ఉంటుంది. ఒకటి కామన్గా ఇది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ మైండ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? అసలు మీకు ఎట్లా వస్తాయి సార్ ఈ క్వశ్చన్స్ అన్ని? సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ యు ఆర్ టాకింగ్, యు ఆర్ రిప్రజెంటింగ్ ద హోల్ వరల్డ్ ఆఫ్ హ్యుమానిటీ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, ఎవ్రీవేర్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. ఇంకోటి మీరు లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఈ అత్తా కోడలు వ్యవహారం, ఆడబిడ్డలు చెప్పారు. ఇదే కాదండి, మన చిన్నప్పటి నుంచి కూడా మనల్ని హట్ చేస్తారండి. అరే నువ్వు సరిగ్గా చదవట్లేదు, నువ్వు తెలియగలవాడివి కాదు, వాడు బాగా చదువుతున్నాడు. తల్లిదండ్రుల దగ్గర నుంచి స్కూల్స్లో, ఫ్రెండ్స్ మధ్యలో, పెరుగుతున్నప్పుడు ఎలవెన్స్లో నువ్వు బాగున్నావు, బాగలేదు, ఆ అమ్మాయికి నువ్వు నచ్చావు, నచ్చలేదు. ఇది ఇట్ ఈస్ నాట్ జస్ట్ నౌ. మీ దగ్గర వాళ్ళు వచ్చారు కాబట్టి మీరు ఆ లేటెస్ట్ కాబట్టి నాకు చెప్పారు. కానీ బై నేచర్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్, ద వే వీఆర్ లివింగ్, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ది డెత్ అండి. మీరు డెత్ దాకా వచ్చి చెప్పారు వృద్ధులకు చేయించడం. వాళ్ళు ఏంటంటే నా కర్మగాలు వెళ్ళి చేయించుకో తప్పట్లేదు అలా అని చెప్పి నేను పోయి వృద్ధాశ్రమంలో ఉండలేను, దానికన్నా ఇది కొంచెం బెటరు, ఇది మరి వరస్ట్ అయితే వృద్ధాప్యమే బెస్ట్ అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున. దిస్ ఈజ్ వన్ మోర్ మేజర్ బర్డెన్ ఫర్ హ్యూమన్స్ అండి. ఇది చాలా పెద్ద విఘాతం మానవ జీవితానికి.
మరి ఇన్ని విఘాతాల మధ్యలో మనిషి ఆనందంగా ఉండాలి అంటే సాధ్యమా అంటే నేను సాధ్యమే అని చెప్తున్నా. 100% సాధ్యం. ఇప్పుడు ఈ బర్డెన్తో మనిషి ఏమాత్రం ఎంత దుర్భరంగా ఉంటుందో మనందరికీ తెలుసు, ఊహించక్కర్లా. దిస్ ఇస్ అవర్ యాక్చువాలిటీ. సీ దిస్. నువ్వు చక్కగా నీ బాధ్యతలన్నీ నువ్వు నెరవేర్చవచ్చు వితౌట్ ఎనీ పెయిన్, వితౌట్ ఎనీ ఎగనీ. వీళ్ళకి చేయాల్సి వచ్చింది అనే బాధతో కాకుండా ఆనందంగా దివ్యంగా చేసేటువంటి మార్గం. ఆ పెద్దవాళ్ళు కూడా ఈమె చేత చేయించుకుంటున్నాననే అవమానానికి లోను కాకుండా ప్రశాంతంగా జీవించేటువంటి అద్భుతమైన దర్శనం ఈ హ్యాపీ లివింగ్ ప్రోగ్రాంలో వస్తుందండి. ఎందుకంటే మనం హ్యాపీ లివింగ్ ప్రోగ్రాం అనేది రీసెంట్గా మనం 3 రోజుల క్రితం మీకు తెలిసిందే 7 అవర్స్ చేశాం సార్. 7 అవర్స్ ప్రోగ్రాం అది. దాని లోపల అన్ని రకాల పిల్లలు వచ్చారు, ఇంజనీరింగ్ పిల్లలు వచ్చారు, మధ్య వయస్కులు వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అన్ని బాధ్యతలు అయిపోయిన వాళ్ళు. బాధ్యతలు అయిపోవటం అంటాం, బాధ్యతలు ఎక్కడవుతాయండి? మరణించే వరకు. వీళ్ళు లేకపోయినా బాధ్యతలు మనం ఇట్లాంటి బాధ్యతలు ఉంటాయి, అవమానం పడేట బాధ్యత, ఇవన్నీ ఉంటాయి. దీనికి ఏంటంటే మనం ఒక పర్టికులర్ ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి సార్. స్టెప్ బై స్టెప్ మనం చూస్తూ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనిషి ఆ దుఃఖం బారిన పడకుండా ప్రశాంతంగా ఆనందంగా జీవించేటువంటి విధానం సాధన వల్ల కాదండి. సాధన వల్ల అసలు ఎప్పటికీ కాదు. మనం చూస్తూనే ఉన్న సాధన కాదు ఇక్కడ. ఇట్ ఈస్ ద జ్ఞాన దృష్టి. అది ఖచ్చితంగా ప్రాక్టికల్గా ఎట్లా చేయొచ్చు అనేది మనం ఈ కార్యక్రమంలో చూడటం జరుగుతుంది. తద్వారా వాళ్ళు ప్రశాంతమైన జీవితం ఖచ్చితంగా జీవిస్తారు. అది నేను చెప్పడం కాదు, వాళ్ళందరి మాట, ఆ వచ్చిన వాళ్ళందరి మాట కూడా. సరే, ఈ ప్రోగ్రామ్కి మీరు అంటే పేమెంటా లేకపోతే ఎట్లా? లేదండి, దిస్ ఈజ్ రన్ బై ది వాలంటరీ దిస్ థింగ్ అండి. ఇట్ ఈస్ ఓన్లీ రన్ బై ది ఇఫ్ అట్ ఆల్ సమ్మన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ దే కెన్ ఆల్ బై డొనేషన్స్, దట్స్ ఆల్. నాట్ ఎనీ. ఎందుకంటే వీ వాంటెడ్, అసలే వాళ్ళు బాధలో ఉన్నారు. ఆ బాధ పోయిన ఆనందంతో చేసేది మనకు ఆనందం కదండి. సో ఇప్పటివరకు అయితే దానికి ఏమి ప్రైస్ లాంటిది పెట్టలేదు. సో ఇట్ ఇస్ ప్యూర్లీ రన్నింగ్ బై ది డొనేషన్స్. ఎవరైనా అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎట్లా? మనం ఒక నెంబర్ ఇస్తామండి. ఆ నెంబర్ మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం. ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ఒకటి కొన్ని ప్రశ్నలు వేయడం జరుగుతుంది. అంటే మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు, ఏదో ఎట్లా ఉంటుందో చూద్దామనే వాళ్ళకి మాత్రం మేము ఎంట్రీ ఇవ్వట్లేదు, నిర్మోహం చెప్తున్నాను. అంటే ఇది ముఖ్యంగా సాధకులకండి. ఎంతోమంది ధ్యానం చేసే వాళ్ళు గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళు కాంటాక్ట్ చేస్తుంటారు, ఒక స్థాయి వరకు ధ్యానానికి వెళ్తారు, దాని తర్వాత ఏంటో తెలియదు. సో వై ఆర్ వి డూయింగ్ ఆల్ దట్? అది ఒకటి. నిత్య జీవితంలో ఉద్యోగంలో సమస్యలు కానివ్వండి, జీవితంలో రిలేషన్షిప్ ఇస్ ఎ బిగ్ థింగ్ అండి. వితౌట్ రిలేషన్షిప్ దేర్ ఇస్ నో హ్యూమన్ లైఫ్. ఆ రిలేషన్స్ మనం ఎట్లా సెట్ చేయాలి, ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ కాదు, కాకపోతే ఇట్లాంటి అవమాన భారాలన్నీ లేకుండా ఎలా జీవించాలి, ఇట్లా దీనికోసం ఒక పర్టికులర్ పర్పస్ కోసం వస్తున్నాం అన్న వాళ్ళందరికీ కూడా మనం డెఫినెట్గా వాళ్ళకి ఎంట్రీ ఇస్తాం. వాళ్ళకు ఉండవలసిన విధానం ముందు మనం బ్రీఫ్ చేస్తాం. వాళ్ళు చక్కగా కార్యక్రమం అటెండ్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఉంటే అంతకన్నా కావాల్సిన గొప్ప బహుమతి ఇంకేమీ లేదు. చాలా అద్భుతంగా దీని గురించి వివరించారు. ఇలాగే మీరు చాలామందికి హ్యాపీనెస్ని, హ్యాపీగా జీవించే జ్ఞానాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఏంటంటే ఎందుకంటే మనిషికి ఈ రోజుల్లో మిస్ అవుతుంది ఇదే. ఓకే, మీరు ఇంకా ఈ ప్రోగ్రామ్స్ని ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ, ఆ ప్రోగ్రాం గురించే కాదు మనిషికి ఎలా జీవన విధానంలో మన మనసు ఎలా అడ్డుపడుతుందనే విషయాన్ని మాకు వివరించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. చాలా ధన్యవాదాలు రవిశాస్త్రి గారు. మీ యొక్క ఇంట్రెస్ట్కి, మీరు జనం మీద ఉన్న కేరు, మీకు వాళ్ళ మీద ఉన్న ప్యాషన్, వాళ్ళ మీద ఉన్న ప్రేమ చేత ఈ కార్యక్రమాలు మీరు ఇంత ఇంట్రెస్ట్గా మీరు అడిగిన ప్రశ్నల ద్వారా తెలుస్తూ ఉంది. మీకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం ఇప్పుడు స్వీకరించాం. మరొక్క విశిష్ట అతిథితో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.